రాజేష్ బాబు లైన్ దాటదు. Yes. ఏంటి అని అంటే ఇది నేను రాజేష్ తో అంటున్నది కాదండి, పార్టీ పరంగా చెప్పబోయే న్యూస్ అదే కదా. Yes. మనం చెప్పబోయే న్యూస్ అదే, దాని గురించి మీరు చెప్పండి. ఒకసారి నేను కంగారు పడిపోయా ఇదేంటి అని. ఎందుకనంటే ప్రతి పార్టీకి ఒక లైన్ ఉంటుంది. అందుకే పార్టీ కంటే ఎవరు పెద్దవారు కాదని, క్రమశిక్షణ విషయంలో రాజీ ఉండదు అని స్పష్టం చేస్తున్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. పార్టీ లైన్ దాటి వ్యవహరించినా, ప్రభుత్వానికి నష్టం చేసేలా ప్రవర్తించినా ఎంతటి నాయకుడైనా సరే ఉపేక్షించబోమని గట్టిగా హెచ్చరించారు. ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త పార్టీ సిద్ధాంతాలు, క్రమశిక్షణను తప్పనిసరిగా పాటించాల్సిందేనంటూ నిమ్మల స్పష్టం చేస్తున్నారు. పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించే చర్యలపై కఠినంగా వ్యవహరిస్తామని, ఎలాంటి మినహాయింపులు ఉండవని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. వ్యక్తిగతమైనటువంటి ప్రయోజనాలు, వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలు కాదు, మనకి రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం. రాష్ట్ర ఏదైతే అభివృద్ధి ముఖ్యం. దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి తప్ప వ్యక్తిగత అభిప్రాయాలు, వ్యక్తిగత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మరి ముందుకు వెళితే ఖచ్చితంగా అది పార్టీకి నష్టం కలిగేటువంటి అంశం అయితే ఎంతటి ఉన్నత స్థాయి వ్యక్తులైనా సరే చర్యలు తీసుకోవడానికి మరి పార్టీ వెనకాడదనే విషయాన్ని కూడా స్పష్టంగా మరి ఈవేళ తెలియజేసుకుంటూ ఉన్నాం. ఎందుకంటే పార్టీకి నష్టం కలిగించేటువంటి వ్యాఖ్యలు కానీ, క్రమశిక్షణ ఉల్లంఘనలు కానీ, ప్రభుత్వ ప్రతిష్టకు, రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగించేటువంటి చర్యలను ఎట్టి పరిస్థితులను ఉపేక్షించేటువంటి పరిస్థితి కూడా లేదు అనే విషయాన్ని. సో అది రాజేష్, పార్టీ ఇంపార్టెంట్, పార్టీ ఎజెండా ఇంపార్టెంట్, వ్యక్తిగత అభిప్రాయాలకు తావు లేదు. ఇది అన్ని పార్టీలకు వర్తిస్తుంది.